పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హలో అండి షకీఫ్ గారు. హాయ్ అండి. ఈ మధ్య కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా వింటున్నాం. ఇది కూడా ఏజ్తో సంబంధం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. కారణాలు ఏముంటాయి అంటారు? మెయిన్ అండి వాటర్ ఇంటేక్ సరిగా లేదు. వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. మనం కిడ్నీ ప్రాబ్లం మెయిన్ రావడానికి కారణం ఒకటి ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో అంటే అన్హెల్దీ ఫుడ్ ఎక్కువగా లైక్ సోడియం ఎక్కువ, పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ఒకటి రీజన్ అయితే, సెకండరీ థింగ్ మినరల్స్. వాటర్ మెయిన్ మినరల్స్తో మన బాడీకి వెళ్తుంది. వాటర్ ప్రాపర్ లేదు. తాగితే పొద్దున్నే 1.5 లీటర్ తాగేయడం, పగలంతా తాగకపోవడం, మధ్యలో ఎప్పుడైనా కుదిరితే వస్తే తాగడం, అలా తాగకూడదు కదా. గంటకి నీళ్లు తడపాలి, నోటిని తాగాలి నీళ్లు. ఆ నీళ్ళు కూడా చేస్తూ తాగాలి కంపల్సరీ. నీళ్ళు అనేది కంపల్సరీ. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ మీరు చెక్ చేసుకోండి, మీరు నీళ్ళు తాగుతున్నారా. అట్లీస్ట్ ఒక మనిషి 3.5 to 4 లీటర్స్ తాగాలండి వాటర్. మనం చూస్తే అడిగితే ఇప్పుడు చాలా కేసెస్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. నేను అడుగుతాను నీళ్ళు ఎంత తాగుతాను అంటే 1 లీటర్ మేడం, 3 గ్లాసెస్ మేడం, 4 గ్లాసెస్ మేడం. ఇంత బాడీకి ఇంత బ్లడ్కి మనకి బ్లడ్ అనేది కరెక్ట్గా డైల్యూటెడ్గా ఉండి ప్రాపర్గా సప్లై అవ్వాలంటే దేనికి ఏం కావాలి, నీళ్ళు కావాలి కదా. నీళ్ళు లేకపోతే ఏమవుతుంది, కిడ్నీ ప్రాపర్ ఫిల్టరేషన్ చేసుకోలేదు. సో దానివల్ల థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది యూరిన్లో. దానివల్ల టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవ్వు. దానివల్ల క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవడం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం, పొటాషియం పెరిగిపోవడం, ఇవన్నీ. ఆ పెరిగినప్పుడు ఆ టెన్షన్, పొటాషియం పెరిగిపోయింది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది, జాయింట్ పెయిన్స్ వస్తాయంట. క్రియాటిన్ పెరిగిపోయింది, బాడీలో మొత్తం ఇంబాలెన్సెస్ అవుతాయంట. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ టాక్సిన్స్ వెళ్ళిపోవాలి యూరిన్ ద్వారా. వెళ్ళిపోలేదు అంటే లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్. కాబట్టి మెయిన్ వాటర్ ప్రాపర్గా టైంకి తాగండి. ప్రాపర్ టైం మనం డెఫినెట్గా మీరు 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగుతున్నారా లేదా చెక్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, నాట్ ఓన్లీ కిడ్నీయే కాదు, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అంటే పొద్దున్నే లేచి 4 లీటర్ల వాటర్ బాటిల్స్ నింపేసుకోండి. ఆ 4 బాటిల్ త్రూ అవుట్ ద డేలో ఫినిష్ అయ్యేటట్టు చూసుకోండి. మనం ఒక టార్గెట్ ఇవ్వాలి బ్రెయిన్కి. తాగుదాంలే చూద్దాంలే అంటే అయిపోయి కథం, చేయలేము ఎప్పటికీ. కాబట్టి ఇప్పుడు 4 బాటిల్స్ నింపి పెట్టేసుకోండి. 4 బాటిల్స్ కూడా మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నేను ఒకటే చెప్తాను అందరికీ. ఇప్పుడు గట్ ఇష్యూ ఉంది, స్కిన్ ప్రాబ్లం ఉంది, హెయిర్ ప్రాబ్లం ఉంది, ఇలాంటి వాళ్ళు ఒక 1 లీటర్ ఒక బాటిల్ తీసుకోండి. దాంట్లో కీరా కట్ చేసి నీళ్ళలో వేసేసేయండి. అది మార్నింగ్ నుంచి 11 వరకు ఫినిష్ చేసేసేయండి. ఓకే, 11 to 2 o'clock ఒక టైం పెట్టుకుందాం. సో ఆ 11 to 2 o'clockకి మిగతా వాటిలో జీలకర్ర ఒక 1/2 స్పూన్, పుదీనాకులు 10 ఆకులు లైట్గా మరిగించి ఫిల్టర్ చేసి, ఉడకబెట్టద్దు, జస్ట్ మరిగించి ఫిల్టర్ చేసి పెట్టుకొని ఆ వాటర్ని 11 to 2 o'clock వరకు ఫినిష్ చేయండి. కొద్దిగా అంటే టైమింగ్ అని కాదు, బట్ మీరు ఈ షెడ్యూల్స్ తాగుతుండండి. మళ్ళీ 2 to 4, 5 వరకు ఒక 1 లీటర్ పెట్టుకొని ఆ 1 లీటర్ వాటర్లో బీట్రూట్ కట్ చేసి నీళ్ళలో వేసేసేయండి. జస్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంతే వేసింది. సో మళ్ళీ 4 to 7 వరకు వాటర్లో యాపిల్ స్లైసెస్ చేసేసి 4 స్లైసెస్, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 బాటిల్స్ పెట్టుకోండి. ఎలాగైనా సరే మనకి వాటర్ ద్వారా మన నుంచి మినరల్స్ వస్తాయి. ఇంకొద్దిగా ఈ బీట్రూట్ కానీ, కీరా కానీ, యాపిల్ విత్ దాల్చిన చెక్క కానీ, జీరా పుదీనా కానీ ఇవి తీసుకున్నాం అనుకోండి, స్కిన్ చాలా గ్లో వస్తుంది. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే అసలు రావు. ఫస్ట్ పాయింట్. సెకండ్, గట్ హెల్దీగా ఉంటుంది. బీట్రూట్ గట్ ఫ్రెండ్లీ వెజిటేబుల్ అనమాట. బెస్ట్. మీకు గట్ ఇష్యూస్ ఉన్నాయా, మోషన్ సరిగా రావట్లేదా, మోషన్లో ఏమైనా ఇబ్బంది ఉందా, పైల్స్ ఉన్నాయా, ఫిస్టులా ఉన్నా, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఒక 1-2 లీటర్స్ వాటర్లో ఒక 2-3 పీసెస్ బీట్రూట్ వేసేసి జస్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో వేసి ఆ వాటర్ని తాగడం అంతే. ఆ వాటర్ తాగితే కూడా గట్ చాలా హెల్దీగా ఉంటుంది. దాంతోపాటు జామకాయలు ఇవన్నిటిని గట్ ఫ్రెండ్లీ, ఇవన్నీ గట్ హెల్దీగా ఉంటుంది, బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది, బ్రెయిన్ మంచి ఆలోచనలు వస్తాయి. గట్ క్లీన్ అవ్వలేదు అనుకోండి, మార్నింగ్ మోషన్కి వెళ్ళలేదు అనుకోండి, ఆలోచనలు అంతా హెవీ, బాడీ అంతా హెవీ, చిరాకు, కోపము, ఇరిటేషన్స్ ఇవన్నీ మంచి దొరికేవండి ఈజీగా. బీట్రూట్ అంటే చూస్తే ఏదో అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, చాలా మంది నేను బీట్రూట్ వాటర్ తాగాను మేడం, యూరిన్ రెడ్ కలర్లో వస్తుంది, మోషన్ రెడ్ కలర్. డెఫినెట్గా అది న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనకి యూరిన్ కానీ స్టార్టింగ్లో బ్లడ్ కానీ కొద్దిగా రెడ్ కలర్లో వస్తుంది, ఇది కామన్, దానికి భయపడద్దండి. ఫస్ట్ బీట్రూట్, జామకాయలు లివర్కి చాలా మంచిది, కిడ్నీకి చాలా మంచిది. దాంతోపాటు ఆకుకూరలు బాగా తీసుకోండి. అండ్ ఆకుకూరలు కూడా మంచి చూడండి. ఇప్పుడు ఫుడ్ అన్ని ఇంకా ఏంటి, ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. పాలకూర, టమాటా కలిపి తింటే, లేదంటే ఏ ఆకుకూరలు డిపెండ్స్. అంటే మనం ఏదైనా సరే ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని కేసెస్లో కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళు కొన్ని మనం ఆపమంటాము, కాంబినేషన్స్ ఆపమంటాం. సో హెవీగా తీసుకుంటే, లిమిట్గా తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అది రెగ్యులర్గా తీసుకోకూడదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అది కూడా స్పెసిఫికల్గా మనం కేసుని బట్టి చెప్పాలి, అది ఇండివిజువల్గా చెప్పాలి. కానీ ఇలా ఫేమస్ అయిపోయింది ఈ వర్డ్ టమాటా విత్ పాలకూర అట్లానే. అందరికి పడుతుందని లేదు, అందరికి పడదని లేదు. సో అది మనం ఇండివిజువల్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఇవి
తీసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే ఓన్లీ ఒక ప్రాబ్లం ఉండదు, కిడ్నీలో స్టోన్సే ఉండవు, వాళ్ళకి ఇంకేమైనా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, పొటాషియం తక్కువ ఉండొచ్చు, లేదంటే ఎక్కువ ఉండొచ్చు. సో డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ కేస్ని బట్టి మనం చెప్పొచ్చు. సో ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు యూరిన్ అనేది టైట్గా రావడం కానీ, అంటే డ్రాప్ బై డ్రాప్ పడుతున్నప్పుడు మంట పుట్టడం కానీ, లేదంటే వెళ్తున్నప్పుడు మంట వచ్చడం రావడం కానీ, లేదంటే పొట్ట బిగించినట్టు అనిపించడం కానీ, లేదంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పెయిన్స్ వచ్చినట్టు అనిపించడం కానీ, విపరీతమైన మంట జిగలలాగా పుట్టుతుంది యూరిన్కి వెళ్తున్నాడు, ఇలాంటి సిమ్టమ్స్, స్మెల్ కానీ, లేదంటే నురుగ రావడం కానీ, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా మీరు ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేయడం వదిలేసేసి ఫస్ట్ డాక్టర్ని వెళ్ళి కలిసి మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు గూగుల్లో కూడా సెర్చ్ చేయడం తప్పలేదు. నేను ఏమంటానంటే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నేను ఒక్కటే చాలా మందికి ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు సమస్య, ఇప్పుడు దగ్గు ఉందని చూడండి, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కాఫ్ అని పెట్టండి, దాంట్లో 10 పాయింట్స్ ఇచ్చింటాడు వాడు. బికాస్ ఆఫ్ ఫుడ్ కానీ, బికాస్ ఆఫ్ వెదర్ కానీ, బికాస్ ఆఫ్ సమ్ హౌ పెట్టింది. ఆ 10 పాయింట్లు కరెక్టే ఇచ్చి 10 పాయింట్లు ఉంటాయి. దాంట్లో లాస్ట్ పాయింట్లో టీవీ కూడా ఇట్ లీడ్స్ టు అని, ఇవన్నీ పట్టించుకోరు, టీవీ అని చూస్తారు. ఇక్కడ ఆ ముందరున్న 9 పాయింట్లు మర్చిపోతారు, టీవీనే అయిపోతారు. ఎగ్జాక్ట్లీ, నెగిటివిటీ ఎక్కువైపోయింది మన బాడీ మీద. మనం ఎప్పుడు ఇప్పుడు డాక్టర్స్ చదివి దాన్ని ఎగ్జామినేషన్ చేసి మీకు చెప్తున్నారు అంటే మీ సమస్య ఏంటి అట్లా చూడరు. ఇప్పుడు అంతా ఏ అయిపోయింది లైఫ్, మొబైల్ అయిపోయింది. అంటే ముందు క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకొని ఏదో ప్రిస్క్రిప్షన్ కోసం డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు వస్తున్నాం. పాజిటివిటీ ఉండదు. ఫస్ట్ కంప్లైంట్ బికాస్ ఆఫ్ ఫుడ్ అని వదిలేస్తారు, కింద పాయింట్ ని పట్టుకుంటారు. అలా వద్దు కదా. మేబీ మనకు తెలుసు కదా మన బాడీ ఎందుకు ఇలా అయింది అనేది. సో ఫస్ట్ ఆ ఎగ్జామినేషన్, కరెక్షన్స్ అవన్నీ డాక్టర్ చూస్తారు. మీరు ప్రాబ్లం ఉంది, యూరిన్ లో నురకు వస్తుంది, యూరిన్ లో వెళ్ళినప్పుడు మంట పుడుతుంది, లేదంటే కలర్ షేడ్ అయిపోయింది, స్మెల్ వస్తుంది, ఇవన్నీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లంకి చాలా కారణాలు. ఇవి వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి మీరు కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అది ఏ టెస్టులు చేయించాలనేది డాక్టర్ డెఫినెట్గా చెప్తారు. కిడ్నీ గురించి చదివి దాని అవగాహన, ఒక డాక్టర్ కిడ్నీ గురించే చదివి స్పెసిఫికల్గా దాన్ని ఎంత పరిశోధన చేసింటే, అన్ని సంవత్సరాలు చదివింటే వాళ్ళకి తెలిసింది మీ ఇష్యూ ఏంటనేది. మనం ఓన్గా డెసిషన్ తీసుకుని అది ఫాలో అవ్వమన్నారు. చిట్కాలు తీసుకుంటూ ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తాను. నేను కూడా చిట్కాలు ఏంటి, ఇప్పుడు నేను కూడా చాలా చిట్కాలు చెప్తాను. అవి ఎందుకు, ఒక ప్రాబ్లం గురించి మాట్లాడు. కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు మాత్రం ఇది ఫాలో అవ్వండి అని చెప్తా. కిడ్నీతో పాటు ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీతో పాటు థైరాయిడ్ ఉండొచ్చు, కిడ్నీతో పాటు పీసీఓడి, కిడ్నీతో పాటు ప్రోస్టేట్ గ్లాండ్, ఇంకేదో ప్రాబ్లం, డయాబెటిక్, వాళ్ళకి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ చిట్కాలు కొన్ని సెట్ అవ్వవు. అది మనం ఒక అవగాహన ఉండాలండి. ఏదైనా సరే ఒక వీడియో చూస్తామంటే అవగాహన కోసమే. అది అప్లై చేసే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ని కలవాలి, ఫ్యామిలీ డాక్టర్ ఏమైనా చూసి ఇది విన్నాము, ఇది చేయొచ్చా లేదని కూడా కనుక్కోవాలి. సో కాబట్టి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే స్పెషల్లీ చెప్తున్నాను, ఓన్లీ బికాస్ ఆఫ్ వాటర్ ప్రాపర్గా లేదు, ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంది, ఫుడ్ లో కూడా జంక్ ఫుడ్ ఎక్కువగా అయిపోయింది. ఇవన్నిటిని బంద్ చేయాలి, హెల్దీగా ఉండాలి. యూరిన్ ఎవ్రీడే మనం ప్రాపర్ యూరిన్ అవ్వాలి, స్మెల్ ఉండద్దు. నార్మల్ మనం ఓవర్ హీట్ అయిపోతే కూడా వేడికి వస్తుంది మనకి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వేడి తగ్గించుకోవాలి. యూరిన్ టక్ 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 అంటే డ్రాప్ బై డ్రాప్ వస్తుందంటే నీళ్లు సరిగ్గా తాగట్లేదు, నీళ్లు తాగడం పెంచండి. యూరిన్ లో కలర్ మారింది అంటే కొన్ని కేసెస్ లో టాబ్లెట్స్ కూడా ఏదైనా వాడామనుకోండి, దానివల్ల కూడా కలర్ మారుతుంది. ఆ టెన్షన్ తీసుకోకండి. టాబ్లెట్స్ ఏం వాడకపోయినా కూడా యూరిన్ అనేది డిఫరెంట్ కలర్ లో వస్తుందంటే డెఫినెట్ గా కన్సల్ట్ అవ్వండి డాక్టర్. సో చిన్న సిమ్టమ్స్ ని ఇగ్నోర్ చేస్తే ఇట్ లీడ్స్ టు క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం. క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం వస్తే దాన్ని భరించలేము. ఇవి తినొద్దు. ఇంకా అప్పుడు అలాంటి క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి అనుకోండి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినాయి. అలాంటప్పుడు డాక్టర్ని బట్టి మనం డాక్టర్ ఏం చెప్తారు, ఇంత లిమిట్ గా వాటర్ తాగండి, ఫుడ్ అంతా ఇది తినద్దు అది తినద్దు, చాలా రెస్ట్రిక్షన్స్ వస్తాయి. అంత ప్రాబ్లం ఎందుకు తెచ్చుకోవాలి? చిన్నగా ఉన్నప్పుడే మనం డయాగ్నోస్ చేసుకొని డాక్టర్ని కలిసి వాళ్ళు ప్రాపర్ మనం ఏం తినాలి ఏం తినకూడదు తెలుసుకొని, ఏదైనా మెడిసిన్స్ ఉంటే అవసరం వాడాల్సి వచ్చే వాడి దాన్ని కరెక్ట్ చేసుకుంటే అక్కడే అక్యూట్గా ఉన్నప్పుడు క్యూర్ చేసుకుంటే క్రానిక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు, వస్తే ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలి, చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.